నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ అనంతపురం జిల్లాలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. అనిల్ కుమార్ అనే వ్యక్తి 27 ఏజ్ ప్రేమించిన అమ్మాయి వదిలేసిందని బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. తను ఉన్న గ్రామంలోనే ఉరి వేసుకొని చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయాడు. మరి ఏంటి అసలు పూర్తి వివరాలకు వెళ్దాం ఒకసారి. అనిల్ కుమార్ 27 ఏజ్, అనంతపురం జిల్లా గుంటకూరు విలేజ్లో ఉండేవాడు మనవాడు. ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించి తనే జీవితం, తనే సర్వస్వం, తనే లైఫ్ మొత్తం అనుకొని ప్రేమించాడు. కానీ ఆ అమ్మాయి అలా అనుకోలేదు. జస్ట్ టైంపాస్ అనుకొని లవ్ చేసింది. కానీ అనిల్ వ్యక్తి చాలా డీప్గా వెళ్ళడం జరిగింది. సడన్గా తను మాట్లాడకపోవడం, బ్లాక్ చేయడం, అవాయిడ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత అనిల్ తట్టుకోలేక తనకంటూ ఫ్రెండ్స్ ఎవరూ లేరని ఆ వీడియోలో కూడా చూడొకసారి మనకి ఎంత బాధపడుతున్నాడో. ఆ వీడియోలో లాస్ట్గా సెల్ఫీ వీడియో తీసుకొని మరి వెనక కనపడుతున్న దాంట్లో ఊరేసుకున్నాడు. ఆ చెట్టుకు ఆ తాడు కూడా కనిపిస్తుంది మనకి. ఆ సెల్ఫీ వీడియోలో ఇలా జరిగింది, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, నన్ను ఇలా నా లవర్ వదిలేసింది, అమ్మ నాన్న జాగ్రత్త అని చెప్పడం జరిగింది. అంటే ఆ అనిల్కి 27 ఏజ్ వచ్చినా కూడా ఎందుకు ఫ్రెండ్స్ లేరు, మరి మనోడు ఎందుకు ఎవరితో మాట్లాడ్డా, అంత డీప్గా తను ఎందుకు లవ్ చేశాడు, తనే సర్వస్వం అనుకున్న వ్యక్తి మరి ఎందుకు తను వదిలేసింది. మరి చిన్న చిన్న ఆలోచన లేని పనులు చేయడం ద్వారా తల్లిదండ్రులకి ఎంత బాధాకరమో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. 27 సంవత్సరాలు వచ్చిన అనిల్ కుమార్ ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రిని చూసుకోవాల్సిన అవసరం తనకుంది. సపోర్టెడ్గా నిలబడి తల్లిదండ్రులకి, వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా చూసుకునే అవసరం అనిల్కు ఉంది. కానీ అనిల్ అనే వ్యక్తి చిన్న రాంగ్ డిసిషన్ తీసుకోవడం వల్ల తన ఫ్యామిలీ అంతా ఇప్పుడు చాలా బాధపడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. కనీసం అమ్మాయి ప్రేమించిందని బాధపడుతున్నాడు. రైట్, బాధపడవచ్చు, ఎందుకంటే లవ్ చేశాడు, నమ్మాడు, లైఫ్ అనుకున్నాడు. కానీ నీకంటూ వెనక అమ్మా నాన్న వీళ్ళిద్దరున్నారు, కనిపెంచారు, ఎంతో నిన్ను హ్యాపీగా చూసుకుంటారు. చూసుకున్న వాళ్ళని ఈ ఏజ్లో వాళ్ళకి నీకు 27 అంటే వాళ్ళకి ఒక 45 ఎబోనే ఉంటాయి. ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు వాళ్ళ వెనక సపోర్ట్గా ఉండాలి. కానీ నువ్వు ఇలాంటి పొరపాటు చేయడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులకి బాధాకరంగా మిగిలిపోయింది. మరి ఇలాంటి ఈ సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మనం చెప్పవసరం లేదు వీటి గురించి. అక్రమ సంబంధాల వల్ల చాలామంది ఫ్యామిలీస్ కోల్పోతున్నారు. ఇటు చిన్నపిల్లగాళ్ళు, ఇటు అంటే రెండు విషయాలు, అబ్బాయిలదే అమ్మాయిలు ఎవరు తప్పు పడట్లేదు. రెండు విషయాలుగా తప్పు ఉంది ఇంట్లో. ఒక విషయంలో ఈరోజు జరిగిన సంఘటన కూడా హైదరాబాద్లో మనం చూడొచ్చు. ఒకసారి దిల్సుఖ్ నగర్లో ప్రేమించి, అంటే వాళ్ళిద్దరూ 2009లో పెళ్ళయింది. 12 ఏళ్ళ బాబు, 9 ఏళ్ళ బాబు పాప ఉన్నారు. వీళ్ళిద్దరున్నా కానీ ఈమె అక్రమ సంబంధంతో తన భర్తని చాలా బాగా చూసుకుంటాడు. తను చాలా మంచివాడని చెప్తున్న చుట్టుపక్కల వాళ్ళు కూడా. మరి తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడు, తను ఎంజాయ్ చేయనీయట్లేదని ఎంత కఠినంగా ఆ భార్య ఆ భర్తని ఇంట్లో వాళ్ళ బాబు, అంటే ఆ పిల్ల స్కూల్లో అక్కడే హాస్టల్లో అక్కడే ఉంటుంది అనమాట. స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీ సీటు. మరి ఈ పిల్లగారిని ఎలా పక్కకు పంపించేసిందంటే నైట్ పూట, నువ్వు మీ స్నేహితులతో వినాయకుడి దగ్గర పండుకో అని చెప్పడం జరిగింది. తన పండుకున్న టైంలో తన ప్రియుడిని పిలిచి గాలాడకుండా గొంతు నిమిలి చంపేసింది. మరి ఇలాంటి వింత సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. మన దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, మన జిల్లాలో, గ్రామంలో చూస్తూ ఉన్నాం ఇవన్నీ. మరి ఈ సమాజంలో ఎటు వెళ్ళొచ్చినా, ఎటు తిరిగినా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఒకళ్ళు అమ్మాయి మాట్లాడలేదని, లేకపోతే అమ్మాయి మాట్లాడకపోతే అమ్మాయి మీద యాసిడ్ వేయడం అని, లేకపోతే అమ్మాయి మాట్లాడకపోతే ఇలా సూసైడ్ చేసుకోవడం అనేది చాలా వింత సంఘటనలు జరుగుతున్నాయి. దయచేసి నీకోసం తల్లిదండ్రులు ఉన్నారని గుర్తించండి. అమ్మ నాన్న ప్రేమ ఇంకెక్కడా దొరకదని మీరు కూడా గుర్తించాలని కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే అమ్మాయి ప్రేమ మనం చూస్తాం ఈ మధ్యకాలంలో. 4-3 మెయింటైన్ చేసే అమ్మాయిలు ఉన్నారు ఈ మధ్యకాలంలో. కనీసం ప్రేమ అనే పేరుతో ఎవరు బలవ్వకూడదని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.